బుధవారం స్థానిక ఆర్ట్స్ కళాశాలలో డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించి సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ నిర్వహించేందుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. డిసెంబరు 5 గురువారం బ్యాలెట్ పద్ధతిలో ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తున్నట్లు సంబంధిత అధికారులు, సిబ్బంది ఆయా పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్లడం జరిగిందని తెలిపారు. పోలింగ్ ప్రక్రియ పూర్తి అయిన తదుపరి ఆయా పోలింగ్ సామాగ్రి ఆర్ట్స్ కళాశాలలో ఏర్పాటు చేసిన రిసెప్షన్ కేంద్రానికి తరలించి బ్యాలెట్ బాక్సు, ఇతర పత్రాలు భద్రపరచనున్నట్లు తెలిపారు. తదుపరి వాటిని అత్యంత భద్రత మధ్య కాకినాడకు తరలిస్తామని తెలియచేశారు. ఓట్ల లెక్కింపు డిసెంబర్ 9వ తేదీన కాకినాడలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సహాయ రిటర్నింగ్ అధికారి జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామమూర్తి వివరాలు తెలియచేస్తూ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కోసం తూర్పుగోదావరి జిల్లాలో 20 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. మొత్తం ఓటర్ల సంఖ్య 2904 మంది కాగా పురుషులు 1597 మంది, మహిళలు 1307 మంది ఉన్నారన్నారు. ఆర్ట్స్ కళాశాలలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రం నుంచి పోలింగ్ మెటీరియల్ తరలింపును, సిబ్బంది, ఇతర అనుబంధ విధులను ఆర్డీఓలు ఆర్ కృష్ణ నాయక్, రాణి సుస్మిత, అర్బన్ తహసీల్దార్ పాపారావు, ఎలక్షన్ సూపరింటెండెంట్ జిఎల్ఎస్ దేవి, డిటి శాస్త్రి, ఇతర అధికారులు పర్యవేక్షణ చేయడం జరిగింది. అక్కడ ఖాళీ ఉంది, అక్కడ క్లియర్ గా షీట్ రావాలి, అక్కడ షీట్ రావాలి, పవర్ స్విచ్ ఆఫ్ అయిపోవాలి, కంట్రోల్ పవర్ ఓన్లీ ఓపెన్ చేసినప్పుడు మాత్రమే ఇంటర్నల్ పవర్ మీరు రాసుకోవడానికి కాదు. చాలా మంది అక్కడ ఆ పెన్ను తీసుకొని మీరు రాసుకుంటారని చెప్తున్నారు. కానీ పక్కన రాసుకుంటే మిస్ అయింది ఆయన చెప్తారు. లైన్లో సీరియల్ మిస్ మిస్సింగ్ నెంబర్ ఆల్రెడీ ఇక్కడ లిస్ట్లో రాసుకున్నాం. గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ నెల పెన్షన్ తీసుకోకపోతే వచ్చే నెల 2 నెలలు కలిపి తీసుకునే వెసులుబాటు ఉందా? లేదే. ఈ నెల తీసుకోకపోతే అయిపోయిందే, ఆ డబ్బంతా వెనక్కి ఖజానా పోయిందే. ఎవరైనా కొన్ని కారణాలు రీత్యా బయట ఊరికి వెళ్ళొచ్చు, లేకపోతే ఇంకెక్కడ హాస్పిటల్లో ఇంకేదైనా కారణాలు అవ్వచ్చు. ఇవన్నీ గ్రహించే మేము 3 నెలలకు ఒకసారి పెన్షన్ తీసుకునే వెసులుబాటు కల్పించాం. మీరు గమనించండి, ఒక వితంతు పెన్షన్ కానీ, ఒంటరి మహిళ పెన్షన్ కానీ, కళాకారుల పెన్షన్ కానీ, కల్లుగీత కార్మికుల పెన్షన్ కానీ, ఇవన్నీ కూడా ఆనాడు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఆలోచనతో ఇవ్వడం జరిగింది. ఈరోజు కూటమిగా మేమేం ఆలోచించాం? ఏదైతే ఈ వితంతు పెన్షన్ ఇస్తా ఉన్నామో
ఇంటి పెద్ద ఎవరైనా చనిపోతే వారు ఏ విధమైన ఆత్మస్థైర్యం కోల్పోకూడదు, ఇబ్బందులు పడకూడదు అని చెప్పి ఈరోజు కూటమి ప్రభుత్వం ఇంటిలో పెద్ద ఎవరైనా చనిపోతే 15 రోజుల్లో వారు పెన్షన్లు పెట్టుకుంటే వెమ్మటినే పెన్షన్ వచ్చే కార్యక్రమం కూడా మేము తీసుకున్నాం. స్థానిక వైఎంవీఏ హాల్ వద్ద బుధవారం రోసయ్య 3వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఏపీఐఏసీ మాజీ అధ్యక్షులు శ్రీగ్ర కొల్లపు శివరామ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో వైఎంవీఏ అధ్యక్షులు మైలవరపు శ్యామలరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కూర్మదాస్ ప్రభాకర్ పాల్గొనగా మన్యం సంతోష్ ఫణికుమార్ విగ్రహ ఆవిష్కరణ చేశారు. రోసయ్య విగ్రహానికి వైశ్య ప్రముఖులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మన్యం ఫణి, కూర్మదాస్ ప్రభాకర్లు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పొట్టి శ్రీరాములు తర్వాత అంతటి గౌరవం పొందిన వైశ్య నాయకుడు రోసయ్య అని అన్నారు. వైశ్యులను దాతృత్వం, సేవా కార్యక్రమాలలో రోసయ్య ముందుండి నడిపించారని అన్నారు. ఆయన ప్రోత్సాహంతోనే రాష్ట్ర వ్యాప్తంగా అనేక వైశ్య సత్రాలు, వైశ్య హాస్టల్స్ నిర్మాణం జరిగి అనేక మందికి సేవలు అందుతున్నాయని అన్నారు. సర్పంచ్ నుండి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మంత్రి, ముఖ్యమంత్రి, గవర్నర్గా అనేక అత్యున్నత పదవులను అలంకరించినప్పటికీ ఒక్క అవినీతి మచ్చ ఆయనకు అంటలేదని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్థిక మంత్రిగా 16 సార్లు బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఘనత రోసయ్యకే దక్కుతుందన్నారు. అనుంగ శిష్యుడు శివరామ సుబ్రహ్మణ్యం ద్వారా రోసయ్య అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారని గుర్తు చేసుకున్నారు. రాజకీయాల్లో అజాత శత్రువుగా ఆయన వ్యవహార శైలి చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. ప్రతి ఒక్క వైశ్యుడు రోసయ్యను ఆదర్శంగా తీసుకుని సమాజానికి సేవలు అందించాలని అన్నారు. ఈ సందర్భంగా వృద్ధులకు పెన్షన్లు, మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎంవీఏ కార్యదర్శి కొనగళ్ల రవికాంత్, కోశాధికారి కొత్త వెంకటకిషోర్, వైశ్య హాస్టల్ అధ్యక్షులు కోట్ల కనకేష్, మాజీ కార్పొరేటర్లు మాటూరి రంగారావు, ఎన్నుమూరి రాంబాబు, ఛాంబర్ ట్రస్ట్ బోర్డు కార్యదర్శి పచ్చిగొల్ల సురేష్ కుమార్, ఛాంబర్ డైరెక్టర్ పులవర్తి వెంకటేష్, వైశ్య ప్రముఖులు పోలసన్నపల్లి హనుమంతరావు, బూర్లగడ వెంకట సుబ్బారాయుడు, మద్దుల మురళీకృష్ణ, డాక్టర్ చెక్కా మార్కండేయ గుప్తా, శ్రీగ్ర కొల్లి సూర్య మాణిక్యం, మైలవరపు నాగేంద్ర ప్రసాద్, గమని రంగయ్య, బంగారు భాస్కర్ గుప్తా, బొండాడ ప్రభాత్, నాలం లోక విశ్వ కళ్యాణ్, చిలకల రమేష్, కొత్త ధానేష్, వైశ్య లేడీస్ అసోసియేషన్ అధ్యక్షురాలు గ్రంథి పద్మ, కార్యదర్శి పాబోలు శ్రీదేవి, కోశాధికారి సిహెచ్ శ్రీకన్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాజమండ్రిలో మన వైశ్య జాతి అత్యున్నత స్థాయిలో పదవులు అధిరోహించి వైశ్య జాతికి వన్నె తెచ్చినటువంటి శ్రీ కొణిజేటి రోసయ్య గారి విగ్రహ ఆవిష్కరణ చేయడం మా అందరికీ ఎంతో గర్వకారణంగా ఉంది. అలాగే పొట్టి శ్రీరాములు గారి తర్వాత తెలుగు జాతికి అంతటి పేరు, గుర్తింపు తీసుకొచ్చినటువంటి కొణిజేటి రోసయ్య గారు మనందరికీ తెలిసిందే. వారు ముఖ్యమంత్రిగా, మంత్రిగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, ఎంపీగా, గవర్నర్గా ఎన్నో రకాల పదవులన్నీ కూడా అధిరోహించడమే కాదు ఆ పదవులకే వన్నె తెచ్చే విధంగా చేశారు. అటువంటి వారిని మనం ఆదర్శంగా తీసుకుని మన వైశ్య జాతికి మంచి గుర్తింపు తీసుకొచ్చిన వారిని మనం ఆదర్శంగా తీసుకుని మన అందరూ కూడా మన జీవితాన్ని మలుచుకోవాలి. అలాగే మన వైశ్యాస్ అంటే మనకి దాతృత్వంలో కానీ, పిల్లలకి విద్య చెప్పించడంలో కానీ, ఉద్యోగాల్లో కానీ, సేవ చేయడంలో కానీ మన తర్వాతే ఎవరన్నా ఉంటారు. మనల్ని చూసే అందరూ కూడా వైశ్యాస్లో ఉన్న దయాగుణం, సేవాగుణం అందరూ అలవరుచుకోవాలని చెప్పి ఇదే విధంగా మనం అందరూ కూడా మెలుగుతున్నాం. దాన్ని అన్ని రకాలుగా ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళినా సరే వైశ్యాస సత్రం ఎక్కడ ఉంది, వైశ్యాస అన్నదానం ఎక్కడ ఉంది, వైశ్యాస ఎక్కడ ఉంటే అక్కడ మనకి ఇటువంటి కార్యక్రమాలు అన్నీ జరుగుతాయనే విధంగా మనం అందరూ కూడా ఒక ఐకమత్యంతో ఉన్నాం. అలాగే రోసయ్య గారిని చూసి మనందరూ కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆయన 60 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎక్కడ మచ్చ లేకుండా ఏ పదవి ఇచ్చినా సరే ముందు వైశ్యాస్ ఉంటే వారిని చూసి మిగతా వాళ్ళందరూ కూడా జీవితం అలవరుచుకుంటారు, వారిని చూసి ఒక నిబద్ధత అన్నీ కూడా అలవరుచుకుంటారనే విధంగా మన రోసయ్య గారు పదవులు అలంకరించి మనందరికీ చూపించారు. వారిని చూసి మనందరూ కూడా అలవరుచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను.
ఈ రోజున కొణిజేటి రోసయ్య గారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైశ్య జాతి ముద్దుబిడ్డ రాజమండ్రిలో వైఎంఏ ఆవరణలో ఆయన విగ్రహావిష్కరణ చేయడం చాలా సంతోషం. మా అందరికీ కూడా చాలా గర్వకారణంగా ఉంది. ఎందుకంటే రాజమండ్రికి ఆయనకి విడదీయరాని బంధం ఉంది. రాజమండ్రిలో ఆయన ఆప్యాయంగా పలకరించేటువంటి అనేక మంది వ్యక్తులు, హనుమంతరావు కానీ, యనమూరు రాంబాబు గారు కానీ, జయంతిరావు కానీ అందరూ అనేక మందితో ఆయనకి వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆయన అనుంగు శిష్యుడు, ఆయనకు అత్యంత అభిమాన పాత్రుడైనటువంటి శివరామ సుబ్రహ్మణ్యం గారు రాజమండ్రిలో ఆయన అనేక దఫాలు తీసుకురావడం, ఆయన అనేక సేవా కార్యక్రమాలు ఆయన ద్వారా చేయించడం, ఆయన చేసేటువంటి సేవా కార్యక్రమాలకి ఈయన్ని అధ్యక్షత వహించడం చేశారు. అలాగే వీళ్ళిద్దరూ కూడా ఒక పితృవాత్సల్యంతో ఉండేవారు. ఆయన వీళ్ళిద్దరూ కూడా ఒక జంట కింద ఉండి రాష్ట్రాల్లో అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. వైశ్యంలో అనేక మంది రాజకీయంగా ఎదుగున్నారు. కానీ రోసయ్య గారి స్థాయికి ఎవరు ఎదగలేరు. ఇన్ ఫ్యూచర్ కూడా ఎదగాలన్నా కూడా కష్టం. ఆ రకంగా ఎదగాలంటే ఓర్పు నేర్పు ఉండాలి. ఈ రాష్ట్రంలో 16 సార్లు మన ఆర్థిక మంత్రిగా ఉండి బడ్జెట్ని ప్రవేశపెట్టి రాష్ట్రాన్ని ఒక ఆర్థిక క్రమశిక్షణ చేయడం కాకుండా రాజకీయాల్లో ఎలా ఉండాలి, ఒక అజాత శత్రువు అంటే ఎవరు అని చెప్పాలంటే అది కొణిజేటి రోసయ్య గారికే చెందుతుంది. అటువంటి ఉన్నతమైన వ్యక్తి మా కులంలో పుట్టాడని చెప్పడానికి మా రాష్ట్రంలో వైశ్యులందరికీ కూడా గర్వకారణం. ఆయన జీవితం, ఆయన రాజకీయ వ్యవహార శైలి, ఆయన యొక్క కార్యదీక్షత వైశ్యులందరికీ రోల్ మోడల్గా ఖచ్చితంగా ఉంటుంది, ఎప్పటికీ ఉండిపోతుంది. అమరజీవి పొట్టి శ్రీరాములు గారు ఒకప్పుడు ఆంధ్ర రాష్ట్ర అవతరణకి పోరాడి కొన్ని యుగాలు ఆయన పేరు ఎలా ఉండిపోతుందో ఈయన రాజకీయ జీవితంలో ఈయన తీసుకున్న నిర్ణయాలు, ఈయన వ్యవహార శైలి అందరికీ కూడా గుర్తుంటుంది. నెక్స్ట్ ముఖ్యంగా చెప్పాలంటే ఆంధ్ర రాష్ట్రంలో మా వైశ్యులందరూ ఒక తాటి మీద ఉండేటట్టు అనేక రకాల ఆస్తులు, దాన సంస్థలు, విద్యా సంస్థలు, హాస్టల్స్ కట్టడానికి ముఖ్య పాత్ర వహించింది ఆయనే. ఆయన ఎంతో ఓర్పుగా ఏ ఊరు వెళ్ళినా ఒక 25,000 రూపాయలు ఇస్తారు అంటే ఒక 65-70 ఏళ్ళ వయసులో 3 అంతస్తుల బిల్డింగ్ కూడా ఎక్కి వాళ్ళ దగ్గర 25,000 రూపాయలు తీసుకొచ్చారు. కాబట్టే మాకు ఈ రాష్ట్రంలో ఇన్ని వేల కోట్ల ఆస్తులు ఏర్పడ్డాయంటే దాని వెనకాల ముఖ్య కారణం కొణిజేటి రోసయ్య గారు అని చెప్పడానికి నాకు ఎటువంటి సందేహం లేదు. ఇవాళ ఈ విగ్రహావిష్కరణ రాజమండ్రిలో జరిగింది. ఇదే రకంగా హైదరాబాద్లో కూడా చాలా పెద్ద ఎత్తున హైటెక్ సిటీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన జరుగుతుంది. ఆయన పేరుకి కాంగ్రెస్ వాది, కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఆయన ఎంతో గౌరవించేవారు. ఆయనకి మాట్లాడితే ఒక తండ్రి భావంతో మాట్లాడేవారే తప్ప ఒక పార్టీకి వ్యతిరేక భావంతో మాట్లాడేవారు కాదు. అసెంబ్లీలో చెండాడేవాడు, బయట అంత స్నేహ భావంతో ఉండేవాడు. చంద్రబాబు గారు అవ్వచ్చు, మన ఇంకొక ముఖ్యమంత్రి ఎవరైనా అవ్వచ్చు, ఆయన అంటే అటువంటి రెస్పెక్ట్ ఇచ్చేవారు. అటువంటి నాయకుడు మళ్ళా ఈ రాజకీయ చరిత్రలో మా యొక్క జీవితంలో మేము చూస్తామైతే అని అనుకోవట్లేదు. మేము చెప్పేది ఒకటే, వైశ్యులు రాజకీయాల్లోకి వస్తే మటుకు ఖచ్చితంగా నేను చెప్తాను, వాళ్ళ డబ్బులు పోగొట్టుకుంటారు, రాజకీయాల్లో డబ్బులు సంపాదించరు. వైశ్యులంటే వాళ్ళకు ఉండేది ఒకటే, సేవా దానం 10 మందికి ఉపయోగపడడం. వాళ్ళకి రాజకీయాల ద్వారా డబ్బులు సంపాదించడం అన్నది జరగదు. అటువంటి మార్గం, అటువంటి విషయాల్ని కూడా ఆయన అందరికీ నేర్పించినటువంటి వ్యక్తి. అటువంటి మహనీయుడి విగ్రహం ఇవాళ ఇక్కడ రాజమండ్రి వైఎంఏ ఆధ్వర్యంలో ప్రెసిడెంట్ మైలవరపు శ్యామలరావు, సెక్రటరీ సురేష్, రవికాంత్ గారు, ట్రెజరర్ కిషోర్ గారు ఆధ్వర్యంలో చేయించడం చాలా సంతోషం, మా అందరికీ గర్వకారణం. ప్రతి ఏడాది ఈ వర్ధంతి కార్యక్రమం ఇక్కడ విగ్రహావిష్కరణ పెట్టడమే కాకుండా ఘనంగా చేసి ఆ రోజున ఒక సేవా కార్యక్రమం కూడా చేయమని చెప్పి నా చిన్న సైజుని వైఎంవి వాళ్ళకి ఇస్తున్నాం. దానికి అందరూ కూడా మనం రాజమండ్రిలో నగర పెద్దలందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆయనకి ఘన నివాళులు అర్పిస్తే బాగుంటుందని ఉద్దేశం. ఇవాళ మా వైశ్యంలో ప్రముఖ నాయకుడైనటువంటి శివరామ సుబ్రహ్మణ్యం గారు హైదరాబాద్లో హైటెక్స్లో విగ్రహావిష్కరణలో ఆయన కూడా ఒక ముఖ్య అతిథిగా ఉండడం వల్ల రాలేకపోయారు. ఆయన రాకపోవడం వల్ల మాకు మా పనిగారికి మహాభాగ్యం అప్పచెప్పారు.
స్థానిక ప్రెస్ క్లబ్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పేపర్మిల్లు వ్యర్థాలు, నల్లా ఛానల్ నుండి విడుదలయ్యే వ్యర్థాలు, గోదావరి లంకల్లో కాస్తున్న సారా వలన పవిత్ర గోదావరి కాలుష్యం బారిన పడిందని అన్నారు. ఇప్పుడున్న పరిస్థితులలో గోదావరిని పర్యాటకంగా అభివృద్ధి చేయడం కన్నా ముందు దానిని పరిశుభ్రం చేయడం ప్రాముఖ్యమన్నారు. గతంలో తాము చేసిన పోరాటాల ఫలితంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 95 కోట్ల రూపాయలు విడుదల చేశారని, ఆ నిధులతో నీటిశుద్ధి కర్మాగారం నిర్మిస్తున్నారని తెలిపారు. 2027లో జరిగే గోదావరి పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని గోదావరి ప్రక్షాళనకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే గోదావరి పుష్కరాల నిర్వహణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు విడుదల చేసే క్రమంలో రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ ఎన్నికలను ప్రభుత్వం నిర్వహించాలని టికే డిమాండ్ చేశారు. 2026 లోపు ప్రభుత్వం నిర్వహించకపోతే తాము కోర్టుకు వెళతామని అన్నారు. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని వార్డుల్లో అధ్యక్ష, కార్యదర్శులను నియమించి వారిలో ప్రజలకు సేవలు అందించాలన్న ఆసక్తి ఉంటే అలాంటి వారు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో వారి వివరాలు తెలియజేస్తే వారికి కార్పొరేటర్గా పోటీ చేసే అవకాశం కల్పిస్తామని తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ నాయకులు అబ్దుల్లా షరీష్, పట్నాల శ్రీనివాస్, కిషోర్ కుమార్ జైన్, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం వారు గోదావరి ప్రక్షాళనకి 100 కోట్ల రూపాయలు ఇచ్చారని చెప్పడం జరిగింది. ఆ 100 కోట్ల రూపాయలతోటి గోదావరి బ్యూటిఫికేషన్ చేస్తారంటారు. అయ్యా, గోదావరి బ్యూటిఫికేషన్ అంటే గోదావరి శుభ్రం అవడం ముఖ్యమైన విషయం. మనిషి ఆరోగ్యంగా ఉంటేనే తర్వాత బ్యూటిఫికేషన్ చేసుకున్నా, పౌడర్ రాసుకున్నా, స్నో రాసుకున్నా అసలు ఆరోగ్యం లేకపోతే ఇబ్బంది. ఈవేళ గోదావరి పొల్యూషన్ అయిపోతుందని ప్రెస్ మీట్లో మీరే చెప్పారు. పేపర్ బిల్ వల్ల పొల్యూషన్ అయిపోతుంది, నల్ల ఛానల్ వల్ల పొల్యూషన్ అయిపోతుందని. మీరు ఆ 100 కోట్ల రూపాయలని వినియోగించి గోదావరి ఏదైతే పొల్యూషన్ ఉందో దాన్ని అరికట్టవలసిన బాధ్యత ఉంది. గతంలో మేము 46 రోజులు దీక్ష ఎత్తే నరేంద్ర మోడీ గారు 54 కోట్లు, జగన్ గారు 34 కోట్లు, మున్సిపాలిటీ వాళ్ళు 7 కోట్లు, 95 కోట్లతోటి మురికి నీటి శుద్ధి కర్మాగారం పెట్టి ఉక్కుపేట దగ్గర ఆల్రెడీ అది వర్కింగ్లో ఉంది. 15 నెలల్లో అది ప్రాసెస్లోకి వస్తుంది. ఈవేళ పేపర్ మిల్ యొక్క ఇంప్లెంట్ తూర్పు లంక, వెంకటనగరం దగ్గర తూర్పు లంక తీసుకెళ్లి చెరువుల్లో పెట్టి అక్కడి నుంచి గోదావరిలో వదిలేస్తున్నారు. తూర్పు లంక అంతా కూడా సారా బట్టీలు ఉన్నాయి. ఆ సారా బట్టీల్లో వచ్చినటువంటి మడ్డ కానీ, ఎఫ్లెంట్ కానీ అంతా కూడా గోదావరిలో కలుపుతున్నారు. ముందు దాన్ని అరికట్టండి. అరికట్టి ఆ తూర్పు లంకని విజయవాడలో భవానీ ద్వీపం ఎలా అయితే ఉందో ఆ రకంగా ప్రజలందరికీ ఉపయోగపడేలాగా పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దామని చెప్పి కందులు దుర్గేష్ గారిని కోరుతున్నాం. అదేవిధంగా ఈ ఏదైతే మరి ఈ బ్యూటిఫికేషన్ ఇదిగా దానికంటే కూడా మరి 2027లో పుష్కరాలకి లక్షల మంది వస్తారు. ఆ అందరూ కూడా స్నానం చేసి అదే గోదావరి నీటిని ఆస్మానం చేయాలి. మాధవాయనమా, కేశవాయనమా, నారాయణమని తాగే విధంగా గోదావరిని తయారు చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. అలాగే మీరు కేంద్రం నుంచి 500 కోట్లు, రాష్ట్రం నుంచి 500 కోట్లు పుష్కరాలకు ఫండ్స్ వస్తాయంటున్నారు. మీరు కార్పొరేషన్ ఎన్నికలు జరపకుండా, కౌన్సిల్ లేకుండా 1000 కోట్ల రూపాయలని ఏం చేద్దాం అనుకుంటారు? ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు, మంత్రి గారు కలిసి కమిషనర్ని కూర్చోబెట్టుకుని ఏదో పప్పు బెల్లాల్లా చేద్దాం అనుకుంటున్నారా? మీరు నిజంగా పుష్కరాలు బాగా జరగాలంటే కార్పొరేషన్ ఎన్నికలు జరిపించండి. అంతేగాని మీరు ఏదో చేద్దాం అనుకుంటే అవదు. కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి 2026లో ఎలక్షన్లు జరుగుతాయని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. టీనగర్లో ఉన్న సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రాజమహేంద్రవరం శాఖను జాంపేటలోని పోలీస్ కన్వెన్షన్ హాల్ ఎదురుగా ఉన్న భవనంలో ఈ రోజు దారాసింగ్ నాయక్ తో పాటు రీజనల్ మేనేజర్ ఏఎస్ఎన్ మూర్తి ప్రారంభించారు. బ్రాంచ్ తో పాటు కరెన్సీ చెస్ట్ కూడా ఈ సందర్భంగా వారు ప్రారంభించి ఖాతాదారులతో మాట్లాడారు. ఖాతాదారుల నుండి అభిప్రాయాలు సేకరించిన తర్వాత వారు మాట్లాడుతూ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా విద్య, గృహ, వ్యవసాయ, వ్యాపార, గోల్డ్ రుణాలను అందిస్తున్నామని తెలిపారు. ఖాతాదారులకు మెరుగైన సేవలే లక్ష్యంగా పనిచేస్తున్నామని అన్నారు. విశాఖ రీజియన్లో రాజమహేంద్రవరం బ్రాంచ్ మంచి ప్రతిభను కనబరుస్తూ ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించి వారి మన్ననలు పొందుతుందని అన్నారు. బ్యాంకింగ్ కి సంబంధించి అన్ని ప్రొడక్ట్స్ అందజేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలిపారు. ఈ బ్రాంచ్ లో లాకర్ సౌకర్యం కూడా ఖాతాదారులకు అందుబాటులోకి తీసుకువచ్చామని అన్నారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ హెడ్ ఏ వంశీ కిరణ్, మేనేజర్ ప్రజ్ఞాశ్రీ, బ్యాంకు సిబ్బంది మతుల రమేష్, టీవీ అప్పారావు, కేఏపీ శర్మ, క్యాషియర్ మురళీకృష్ణ,
బ్యాంకు ఖాతాదారులు ఆళ్ల ఆనందరావు, శెట్టి జగదీష్, లలం శ్రీను, రెడ్డి ప్రకాష్, బ్యాంకు భవన యజమాని కొవ్వూరు విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. నేను దారాసింగ్ నాయక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జనరల్ మేనేజర్, జోనల్ హెడ్, హైదరాబాద్ నుంచి రాజమండ్రి రావడం జరిగింది. ఈరోజు రాజమండ్రి మా ముఖ్య శాఖ ఈ ప్రెమిసెస్ను ఓల్డ్ నుంచి న్యూ ప్రెమిసెస్కి మార్చడం జరిగింది. ఈ శాఖ కరెన్సీ చెస్ట్ తోటి లింక్ అవ్వడం వల్ల మాకు ప్రెమిసెస్ ఫస్ట్ ఫ్లోర్లో కొద్దిగా రావడం జరిగింది, అదే చేయడం జరిగింది. అదర్వైజ్ మాకు ఇంతకుముందు మంచి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ప్రెమిసెస్ ఫస్ట్ ఫ్లోర్లో కొద్దిగా రావడం జరిగింది. లిఫ్ట్, అదర్ సౌకర్యాలు మంచిగా, స్టెప్స్ కానీ, లిఫ్ట్ ప్రొవిజన్ కానీ, ర్యాంప్ కానీ అందరికీ ఇవన్నీ ప్రొవైడ్ చేయగలిగాము. ఈ రాజమండ్రి శాఖ కరెన్సీ చెస్ట్ ఇక్కడ ఈస్ట్ వెస్ట్ గోదావరికి మొత్తం వరకు అంతా క్యాటర్ చేస్తూ ఉంటుంది. బ్రాంచ్ తోటి పాటు కరెన్సీ చెస్ట్ లింక్ అవ్వడంతో ఈ మనం ఫస్ట్ ఫ్లోర్లో ఎన్నిక చేయడం జరిగింది. ఇది మా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విశాఖపట్నం రీజియన్ కిందికి వస్తుంది రాజమండ్రి. దానికి రీజనల్ హెడ్ దానమూర్తి గారు ఉన్నారు. ఆయన చక్కగా ఈ అనుకున్న దాని ప్రకారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చిన లైసెన్స్ ప్రకారం ఇమ్మీడియట్గా అన్నీ చేయడం జరిగింది. ఇక్కడ వాటితోటి ఫర్నిషింగ్ కూడా మంచిగా దానిలో చేయడం మంచి చూస్తున్నారు మీరు. ఫర్నిచర్ కానీ, ఏసీస్ కానీ అన్ని ప్రొవిజన్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. మా ఖాతాదారులకు ముఖ్యంగా ఏంటంటే అన్ని సౌకర్యాలు మంచిగా ఉండాలి, అన్నీ చేసుకుంటూ ఉన్నాము. దీంతోపాటు బిజినెస్ వైజు మా రాజమండ్రి శాఖ మంచిగా బిజినెస్ చేస్తూ ఉంది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్ని విధాల అన్ని ప్రోడక్ట్స్, సర్వీసెస్ ఆఫర్ చేస్తుందండి. లాకర్స్ దగ్గర నుంచి, మీ చిన్న లాకర్స్ దగ్గర నుంచి బ్యాంక్ గ్యారంటీలు కానివ్వండి, దెన్ ఎంఎస్ఎంఈలకు అన్ని విధాలుగా అది ఎంఎస్ఎంఈ జనరల్ బిజినెస్ కానీ, జిఎస్టీ కింద లోన్స్ కానివ్వండి, సెంట్ హోటల్ కింద మెయిన్లీ అయితే ఇప్పుడు కొత్త హోటల్స్కు బాగా వస్తుంది, టూరిజం బాగా మనకు ఎంకరేజ్మెంట్ ఉంది కాబట్టి వాటికి సెంట్ హోటల్ కింద కూడా బాగా మనం చేయించగలుగుతాం. ఇలాగ రిటైల్స్ అయితే హౌసింగ్ లోన్స్, ఎడ్యుకేషన్ లోన్స్, ఎడ్యుకేషన్ అబ్రాడ్ కోసం ఎంతైనా ఇవ్వడం జరుగుతుందండి. మా శాఖ నుంచి చాలా వరకు బిజినెస్ మొబిలైజ్ చేస్తున్నారు, మంచి సర్వీస్ ఇస్తున్నారు, మంచి ఫీడ్బ్యాక్ ఉంది. ఇప్పుడు కూడా ఇక్కడ రావడం ఏంటంటే అందరితో కలిస్తే ఇంకా ఫర్దర్గా ఫీడ్బ్యాక్ తీసుకొని మేము ముందుకు తీసుకెళ్తాము. ఇంకేమన్నా అప్గ్రేడ్ చేయాలి, ఏదైనా మాడిఫై చేయించాలి, ఆ స్కీమ్స్లో కూడా మేము చేయడానికి ముందున్నామండి. దాని పార్ట్లోనే మనం సజెషన్స్ కోసం ఇక్కడికి వచ్చాము ఈరోజు. ఇది ఫార్మల్గా ఇనాగరేషన్ అంటూ ఉంటుంది కరెన్సీ చెస్ట్ బ్రాంచ్. దీనిలో భాగంగా కస్టమర్ మీటింగ్ ఇది ఇంపార్టెంట్. కస్టమర్స్ మనకు కలవడము, వాళ్ళ ఫీడ్బ్యాక్, వాళ్ళ సజెషన్స్ అవి తీసుకొని అది ఇక్కడ రావడం జరిగిందండి. అందరికీ ధన్యవాదాలండి. ఎంత చక్కగా వచ్చారు అందరూ. ఈవెన్ మా సెంట్రలైట్స్, సీనియర్ సెంట్రలైట్స్ కూడా చాలామంది రావడం జరిగింది ఇక్కడ. క్వారీ గోతుల్లోపడి మృతి చెందిన వ్యక్తి కుటుంబ సభ్యులను ప్రభుత్వాసుపత్రి బుధవారం ఆయన పరామర్శించారు. అనంతరం ఆయన మైన్స్ కార్యాలయానికి వెళ్లి తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ ఆందోళన చేశారు. ఈ సందర్భంగా కొండబాబు మీడియాతో మాట్లాడుతూ క్వారీ గోతులు పూడ్చాలని తాను 2011 నుంచి పోరాటం చేస్తున్నానని, హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన సంబంధిత అధికారులు, క్వారీ యజమానులు గోతులు పూడ్చేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారని మండిపడ్డారు. తన న్యాయ పోరాటాన్ని ఏ శక్తులు అడ్డుకుంటున్నాయో అర్థం కావడం లేదన్నారు. ప్రభుత్వాలు మారుతున్నాయి, అధికారులు మారుతున్నారు, సమస్య మాత్రం అలాగే ఉంటోందని విచారం వ్యక్తం చేశారు. క్వారీ గోతులు పూడ్పించాలని తాను గత సోమవారం కలెక్టర్, కమిషనర్ కు వినతి పత్రాలు సమర్పించి ఇంటికి వచ్చేసరికి క్వారీ గోతుల్లో మరో శవం తేలిందని ఆవేదన చెందారు. ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనారిటీ ప్రజలు ఎక్కువగా నివసించే ఈ ప్రాంతం అంటే అధికారులకు, ప్రభుత్వానికి, క్వారీ యజమానులకు అంత చిన్న చూపా అని కొండబాబు నిలదీశారు. మైన్స్
ఆఫీస్కు వెళితే అక్కడ ఆయన లేకపోవడంతో బర్రే కొండబాబు మైన్స్ సూపరింటెండెంట్ కు సమస్య వివరించి వచ్చారు. కార్యక్రమంలో కె.ఆర్. రవికుమార్, దడాల ప్రకాష్, దడాల దుర్గారావు, దొంతుమళ్ల రాంకుమార్, గార గోపి, వల్లూరి మణికంఠ కుమార్, డి. చిన్నారెడ్డి, బోడపాటి వసంత కుమార్ తదితరులు పాల్గొన్నారు. సూపరింటెండెంట్ గారు ఉన్నారు కదండి, మీరే సూపరింటెండెంట్ కదండి, మరి మీతో మాట్లాడటానికి వచ్చాము. మరి సూపరింటెండెంట్ వెళ్ళిపోయారు. మరి ఆ లీజులు ఇచ్చినటువంటి క్వారీలు కప్పెట్టవలసిన బాధ్యత ఓనర్స్ది. ఎవరై మైన్స్ యాక్ట్ ప్రకారం కూడా అంటే తవ్విన గోతులు పూడ్చవలసినటువంటి బాధ్యత ఓనర్స్ది. అది పూడ్పించవలసిన బాధ్యత మైన్స్ అధికారి. మరి డబ్బు అయితే తీసుకున్నారు కదండి లీజులకి. మరి ఇంతవరకు కూడా ఇలా ఎంతకాలం అండి, ఎంతకాలం కొనసాగాల? మేమే కోర్టు కేసినా సరే కోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా ఇంప్లిమెంటేషన్ చేయట్లేదు. ఇంకా ఎంతమంది చచ్చిపోవాలండి? అక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు తప్ప అగ్రవర్ణాలు లేరు, ఆ క్వారీ వానర్స్కి సంబంధించి కాపురాలు లేరు. ఈ అధికారి అంచేత ఇప్పుడు అధికారులు వెంటనే దీని మీద స్పందించి దీన్ని చర్యలు తీసుకోవచ్చు. ఒకరోజు ఇంకా ఎంతమంది క్వారీకి బలి కావాలి? ఇది న్యాయ పోరాటం చేసినా, ప్రజా పోరాటం చేసినా ఏ శక్తులు దీన్ని అడ్డుకుంటూ ఉన్నాయి? ఎంతకాలం ఇది ఇలాగ కొనసాగుతూ ఉంటుంది? ఎవరైనా మేము చనిపోవాలని కోరుకుంటే క్వారీ గోతులు కనపడుతున్నాయి. ఎవరినైనా చంపేసి పాడేయాలని కోరుకుంటే క్వారీ గోతులు కనపడుతున్నాయి. ప్రమాదవశత్తు నడుతూ అమాయకంగా చనిపోయే వాళ్ళు క్వారీ గోతులు కనపడుతూ ఉన్నాయి. అలాంటప్పుడు ఎంతమందిని బలిగొంటూ ఉంటారు? ఆ క్వారీ నీరు తోడతాం, క్వారీ నీరు తోడాలనని చెప్పేసి గతంలోనే ఎంతో చెప్తూ ఉంటే ఇంతవరకు కూడా ఆ క్వారీ గోతులకు సంబంధించి మరి ఇంతవరకు క్వారీ నీరు తోడకపోవడం వల్ల ఈ ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయనేది మాత్రం తెలియజేస్తూ ఉన్నాం. అంచేత ఇక ప్రభుత్వ అధికారులు కానివ్వండి, ప్రభుత్వం కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వాలు మారుతున్నాయి, కేంద్ర ప్రభుత్వాలు మారుతున్నాయి. ఈ ప్రభుత్వాలైనా సరే బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ క్వారీని హ్యాండ్ ఓవర్ చేసుకుంటారా, లేకపోతే వాళ్ళతో నీరు తోడించేటటువంటి మార్గం చేస్తారా అనేటటువంటిది చూడవలసినటువంటి అవసరం ఉంది. అందుచేత ఇది పూర్తి స్థాయిలో ప్రభుత్వ యంత్రాంగం, క్వారీ యాజమాన్యం ఈ మరణాలు ఆగాలంటే ఖచ్చితంగా బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాను. ఇలా కాకపోతే ఎంతమందిని బలిగొంటారనేటటువంటిది మాకు అర్థం కాని పరిస్థితి. అంటే ఎక్కడ లోకు అంటే క్వారీ ఏరియాలో ఉన్నది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఒకవేళ ఎవరన్నా అరాకొర ఉన్నారంటే అగ్రవర్ణంలో ఉన్నటువంటి పేదలు తప్ప ధనవంతులు కానీ లేక అగ్రవర్ణాలకు సంబంధించిన వాళ్ళు కానీ ఆ క్వారీ యాజమాన్యానికి సంబంధించిన వాళ్ళు కానీ ప్రభుత్వ అధికార యంత్రాంగంలో ఉన్నటువంటి పెద్దలు కానీ ఎవరు అక్కడ లేరు. లేకపోయినందువల్ల ఇది ఒక అంటరానితనంగా లేక ఎందుకో పనికిరానటువంటి వ్యక్తులుగా భావించేటటువంటి విధంగా ఈ విధానం కొనసాగుతుంది. 2011 నుంచి ఇప్పటి వరకు న్యాయ పోరాటం చేస్తున్నప్పటికీ కూడా మరి ఆ కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను కూడా బేఖాతరు చేస్తూ మరి ఇదే విధానాన్ని ఎంతకాలం కొనసాగుతారు? ఇంకా ఎంతమంది సరిపోవాలా? ఇప్పుడు నిన్న కలెక్టర్ గారికి ఇచ్చాం, సరిపోతున్నారని చెప్పాం. నిన్న మళ్ళీ 7 తేలింది. సోమవారం నాడే ఇచ్చాం. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో సోమవారం ఇచ్చాం. మేము అక్కడి నుంచి రాబోయేటప్పటికే 7 తేలి ఉంది. అప్పటికే 4-5 రోజుల క్రితం అందులో పడిపోయి ఉంటాడు.